ఇక్కడికి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎస్, రాణా గారికి ఆయనకి ఒక యాక్టర్గా ఎంతమంది అభిమానులు ఉన్నారో ఒక మంచి సినిమాని గుర్తించే వ్యక్తిగా కూడా అంతే మంది అభిమానులు ఉన్నారని చెప్పాలి. సో అలా ఈ పరేషాన్ చిత్రాన్ని మన ముందుకి రాణా గారు, దగ్గుబాటి రాణా గారు సమర్పకులుగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. డెఫినెట్గా ఇప్పటి వరకు నాకు తెలిసి రిలీజ్ అయినటువంటి కంటెంట్తో ఆల్రెడీ ఒక క్యూరియాసిటీ అయితే డెవలప్ చేసేసారండి. క్యూరియాసిటీ అని చెప్పడం కంటే కూడా ఒక పాజిటివ్ ఇంప్రెషన్, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ అయిపోయిందని చెప్పాలి. పరేషాన్ మూవీకి సంబంధించిన టీజర్ చూసినా, ఆ సినిమా నుంచి వచ్చిన పాటలు విన్నా కూడా అరే ఇదేదో ఇప్పటి వరకు మనం చూడని కంటెంట్, చూడని ప్రజెంటేషన్ ఏదో చూడబోతున్నామే అన్న ఒక ఇంప్రెషన్ అయితే పరేషాన్ ఖచ్చితంగా క్రియేట్ చేసింది. అందుకనే ఇవాళ ట్రైలర్ రిలీజ్ అవుతోంది అంటే కూడా ఒక మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది అని చెప్పాలి. సో ఎస్, దగ్గుబాటి రాణా గారు సమర్పకులుగా రూపక్ రొనాల్డ్సన్ గారి దర్శకత్వంలో యశ్వంత్ నాగ్ గారి సంగీత సారథ్యంలో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. అండ్ తిరువీర్ గారు, ఒక్కసారి నాకు లైట్స్ వల్ల ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు ఐ కాంటాక్ట్కి. యా, తిరువీర్ గారు హాయ్, వెల్కమ్. అండ్ పావని కరణం హాయ్. పక్కన కూర్చో కాదా? ఓకే, నేను ఎవరిని చూసి ఎవరో అనుకునేలా ఉన్నాను ఇక్కడ నుంచి. ఎనీవేస్, ఈ సినిమా ద్వారా కొంతమంది వండర్ఫుల్ టాలెంటెడ్ యాక్టర్స్ని మనం స్క్రీన్ పైన చూడబోతున్నాం అన్నదైతే క్లియర్గా అర్థమైపోతుందండి. ఎందుకంటే తిరువీర్ గారిని ఇప్పటివరకు మనం చాలా వండర్ఫుల్ ప్రాజెక్ట్స్లో మనం చూస్తూ వచ్చాము. అఫ్ కోర్స్ ఎస్, హియర్ వీ హ్యావ్ అవర్ వెరీ ఓన్ వండర్ఫుల్ పర్సన్ రాణా దగ్గుబాటి గారు. హార్టీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఎస్ సార్. సో ఇవాళ మరికొద్ది సేపట్లో మనం పరేషాన్ మూవీకి సంబంధించిన ట్రైలర్ని చూడబోతూ ఉన్నాము. సో రాణా గారిని యాక్టర్గా మనం చూసి ఎంత ఎంజాయ్ చేస్తామో, చెరిష్ చేస్తామో, హీస్ ఐ ఫర్ గుడ్ సినిమా అనేది కూడా మనకు అందరికీ అంతే ఇష్టం. కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి వండర్ఫుల్ ఆణిముత్యాన్ని ఆయన వెలికి తీసి మనందరికీ అందించారు చూసారా. అలాగే ఈసారి పరేషాన్ లాంటి ఇంకొక అద్భుతమైన సినిమాని ఆయన తీసుకొస్తూ ఉన్నారు మన ముందుకి. అసలు ముంబైలో చాలా వరకు ఉండి బిజీగా ఉండే రాణా గారికి ఇలాంటి మంచి మంచి రూటెడ్ ఫిల్మ్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయా అన్నది చాలా మందికి ఒక సర్ప్రైజింగ్ విషయం అని చెప్పాలి. ఇవాళ ఆయన స్టేజ్ పైకి వచ్చాక అడిగి తెలుసుకుందాము, కొన్ని సీక్రెట్స్ అడిగి తెలుసుకుందాము. ఎనీవేస్, సో తిరువీర్ గారు హీరోగా ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ తిరువీర్ గారికి ఇంట్రొడక్షన్ అవసరమా చెప్పండి? మసూదా సినిమాతో మనందరినీ ఫుల్ పరేషాన్ చేసేసిండనే చెప్పాలి. ఆయనకు లెఫ్ట్ తిరగద్దంటే తిరిగిండు, మనం పరేషాన్ అయినాం థియేటర్లో. ఎనీవేస్, సో ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకునే ముందు రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్ టు ఎంజాయ్ ద ట్రైలర్ ఆఫ్ పరేషాన్. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని, ఒక రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ యూనిక్ వే మనం చూసి ఎంజాయ్ చేయబోతున్నాము పరేషాన్ సినిమాలో అని చెప్పాలి. సో ఎస్, ఇక్కడ నాకు ఎలాగూ వాళ్ళు డైరెక్ట్గా కనిపించట్లేదు కాబట్టి ఎవరైనా ఒక్కసారి మైక్ రాణా గారి దగ్గరికి తీసుకుని వెళ్తే మేము ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నాం. Right, Pareshan trailer launch. Yes. Come on. Oh my God. Navvi చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? This is such a fun-filled trailer. Oh my God. నిజంగా సిచ్యువేషనల్ కామెడీ అనే దానికి ప్యూర్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చండి. ఆ ప్రతిదీ కూడా రా అండ్ రియల్గా డైలాగ్స్ కానీ, దోస్ పర్ఫార్మెన్సెస్ కానీ, డైలాగ్స్ కానీ, అసలు దాని నుంచి వచ్చే ఫన్ కానీ ఎంత అద్భుతంగా ఉందంటే సూపర్. ఒక్కసారి టీం మొత్తానికి గట్టిగా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాము ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఇలాంటి సినిమాని మన ముందుకి తీసుకొస్తున్నటువంటి రాణా గారికి కూడా హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్. సో ఎస్, మొత్తానికి సినిమాలో బోల్డ్ అంత నవ్విస్తూనే చాలా లొల్లి చేయబోతున్నారు, పరేషాన్ అవుతున్నారు వాళ్ళు అనేది అర్థమవుతుంది. ఇంతకీ దేని గురించి వీళ్ళు పరేషాన్ అవుతున్నారు అనేది మాత్రం మనం 2 జూన్ చూసి వాళ్ళ పరేషాన్ని మనం ఎంజాయ్ చేస్తాం అనమాట చూసి. సో కంప్లీట్గా నవ్వుకుంటూ ఒక మంచి సినిమాటిక్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని మనకు అందించడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దట్ అప్రోచ్ టువర్డ్స్ ద ఫిల్మ్ అండ్ ఆ ప్రెజెంటేషన్ కానీ డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అనడంలో ట్రైలర్ చెప్పేస్తుంది ఆ విషయాన్ని క్లియర్గా మనందరికీ. Rupak Ranaultson garu, that was a fantastic trailer. Congratulations on that.
ఇంత మంచి క్లారిటీతో ఇంత యునిక్ వేలో ఒక సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు అని అంటే మీ నుంచి ఇకపైన కూడా ఎలాంటి సినిమాలైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అర్థమైపోతుంది. అండ్ యశ్వంత్ నాగ్ గారి మ్యూజిక్ డెఫినెట్గా ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ పాయింట్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక ఫన్ ఫీల్డ్ మూవీకి సంబంధించి మనం అలా ప్రతి డైలాగ్కి ప్రతి ఎక్స్ప్రెషన్కి కనెక్ట్ అయిపోవాలి అని అంటే తెలియకుండానే మ్యూజిక్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. యశ్వంత్ నాగ్ గారు, దట్ వాస్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ చౌరస్తా బ్యాండ్ ద్వారా మీ సెన్సేషన్ మామూలు విషయం కాదు. సో ఇప్పుడు సినిమాలో కూడా అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ టూ. అండ్ అఫ్ కోర్స్ మురళీ గారు, ఆయన నల్లి బుక్కల పరేషాన్ ఇంకా తేలనే లేదు. మళ్ళీ ఈసారి ఇంకో రేంజ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అని అర్థమైపోయింది. నిజంగా ట్రైలర్ లో ఆ లాస్ట్ క్లిప్ హైలైట్. మురళి గారు చాలా క్రెడిట్ కొట్టేపోతున్నారు మీరు. అండ్ అఫ్ కోర్స్ తిరువీర్ న్యాచురల్ యాక్టింగ్ అనేది ఏ సినిమాకైనా కూడా చాలా చాలా ప్లస్ పాయింట్, హైలైట్ గా నిలిచింది ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా కూడా ఆయనని యాక్టర్గా మనం ఇంకొక కొత్త కోణంలో ఇలాంటి ఒక తెలంగాణ యాస, మంచి కామెడీ, సో ఇవన్నిటిని మనం తిరువీర్ ద్వారా ఎంజాయ్ చేయబోతున్నాం అని అర్థమైపోతుంది. కంగ్రాచులేషన్స్ తిరువీర్ గారు, ఒక్కొక్క స్టెప్ మీరు ఓ రేంజ్లో ఎక్కుతున్నారు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఇక ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా లెట్ మీ ఇన్వైట్ ఆ డైరెక్టర్ రూపక్ రెనాల్డ్సన్ గారు ఆన్ స్టేజ్. ఇగో ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకుని సినిమాలో ఒక పరేషాన్ని క్రియేట్ చేసి మనందరినీ కంప్లీట్గా నవ్వించబోతున్నటువంటి రూపక్ రెనాల్డ్సన్ గారు, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. యశ్వంత్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ వాల్తేర్ ప్రొడక్షన్స్ నుంచి విశ్వదేవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యశ్వంత్ గారు, వావ్, అసలు వాట్ ఏ ట్రీట్ అండి వాళ్ళ మాకు. ఆయన వస్తున్న విధానంలోనే అర్థమైపోతుంది వాళ్ళ స్టేజ్ పైన ఆయన పాటతో పరేషాన్ చేయబోతున్నారు మమ్మల్ని. ఎనీవేస్, విశ్వదేవ్ రాచకొండ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ వాల్తేర్ ప్రొడక్షన్స్ నుంచి సిద్ధార్థ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సిద్ధార్థ్ రాళ్లపల్లి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఒక యూనిక్ కాన్సెప్ట్స్ని ఎంచుకుంటూ మంచి మంచి సినిమాలతో తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చే ఒక అద్భుతమైన మోటివ్తో వీళ్ళు వాల్తేర్ ప్రొడక్షన్స్తో మన ముందుకు వస్తూ ఉంటారు కూడా. మరెన్నో ప్రాజెక్ట్స్ వీళ్ళ లిస్ట్లో ఉన్నాయి త్వరలో. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ బోత్. అండ్ ఎస్, మరి పావని ఈజ్ హియర్ ఐ గెస్. పావని కరణం, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. ఆల్రెడీ పుష్ప సినిమాలో చూసాం తనని. అండ్ హిట్ 2లో అయితే ఓ రేంజ్ హిట్ అందేసుకుని అందరికి చాలా నోటెడ్ అయిపోయారు. అండ్ ఇప్పుడు చూస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో మనం చూస్తున్నాం హిట్ 2 తర్వాత. హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మురళి గారికి వేదిక పైకి సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాము. ఆయన అసలు ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఏ సినిమా చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా, డీజే టిల్లు, బలగం ఇలాంటి బోల్డ్ అని బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఆయన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. హార్టీ వెల్కమ్ టు యూ మురళి గారు ఆన్ స్టేజ్. ఓకే, మరి ఇక మన తిరువీర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. హార్టీ వెల్కమ్ టు యూ తిరువీర్ గారు. అసలు మంచి మంచి కథలు ఎలా ఎంచుకోవాలి అనే దాంట్లో ఆయన దగ్గర మనం ఒక సీక్రెట్స్ తెలుసుకుంటూ ఉండాలనుకుంటా. ప్రతి సినిమా అలా ఎలా సాధ్యం అవుతుంది దీనికి యూనిక్గా చేయడం. తిరువీర్ గారు వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ హిస్ అప్రోచ్ టువర్డ్స్ ఫిల్మ్స్, హిస్ థాట్స్ టువర్డ్స్ ఫిల్మ్స్ అనేది మన ఇండియన్ సినిమా దశ దిశ కూడా మార్చడానికి ఉపయోగపడేటువంటి విజనరీ అని చెప్పాలి. అందుకనే ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మన ముందుకు తీసుకొచ్చే ఆయనకి మాత్రమే ఉంది అని చెప్పాలి. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ భళ్ళాల దైవ రాణా దగ్గుబాటి గారు ఆన్ స్టేజ్. Also requesting DOP Vasu Pandem garu to please join the stage. Welcome Rana garu on stage. And Akkala Chandramouli గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. The lyricist of this film. వాసు
స్పందన్ గారు అండ్ అక్కల చంద్రమౌళి గారిని ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఒక్క నిమిషం Sir, సార్ channels. తీసుకో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మురళి గారితో స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే మీ ట్రైలర్లో ఆయన సీన్ ఎంతోనే ఆ హిలేరియస్ ఎండింగ్ అనేది వచ్చింది కాబట్టి అసలు మురళి గారు మామూలుగా లేదండి. ఇప్పుడు ఏంటి, నేను ఏమైనా చెప్తే మీరు అది ఇంగ్లీష్ చంద్రమౌళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ తెలంగాణ శనార్థులు. ఈ సినిమా ప్రత్యేకమైనది, ఎందుకంటే రూటెడ్ లెవెల్లో ఉన్న కథను తీసుకుని రూపకరణ సార్ కథ చెప్పినప్పుడు ఆ సినిమాకు పాటలు అదే ప్రాంతం మనిషిగా, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా, అక్కడ ఉండే భౌగోళిక స్వరూపం, అక్కడ ఉండే సింగరేణి ఒక మనుషులు నాకు తెలుసు కాబట్టి నువ్వైతే రాయగలవన్న ఒక నమ్మకం ఇచ్చి రాయించిన పాటలు, గాంధారికిల్ల కొత్తవా గంగమ్మ కానీ, అత్తరు బుత్తరు లాంటి పాట కానీ, లేకపోతే సౌసారా పాట అక్కడ ఆల్రెడీ జనాలకు వెళ్ళిపోయింది. సౌసారా చెట్ట కరా పోదాం పారా, బగ్గదాగుదాం బొర్ర పెంచుదాం బజార్లనే వందాం, కాళ్ళ కూర దిందం సప్పుడేక ఉందం, అలవాటైన పానం బొత్తలింత వద్దాం, బొందలవడ్డ ఇడువం ఓరివారి ఓరోరివారి. ఇలాంటి తెలంగాణ రూటెడ్ పాట ఇది. అంటే ఇదివరకు పాటలు వచ్చినాయి కానీ ఇంకా రూటెడ్ మనకు మన జీవితాలలో మనుషుల మధ్య ఉండే ఒక భావోద్వేగాలు. అత్తరు బుత్తర్ అనే పాట కూడా చాలా, అంటే తెలంగాణలో మాండలికంలో మన తాతలు తండ్రులు వాడే భాషను రాయించిండు. ఆ పాట రాయించినందుకు రూపక్ గారికి ప్రత్యేక నాకు ధన్యవాదాలు. అంతే ఈ సినిమా రానా గారు తీసుకోవడం ప్లస్ నాలాంటి కొత్త తరం రచయితలకు రూటెడ్ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఈ వేదిక మీద నిలబెట్టిన రానా గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ సినిమా ఒక ప్రత్యేకం చాలా పరేషాన్ చేస్తారు జనాల్ని. ఇది ఒక నిషాన్, తెలంగాణకు నిషాన్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర అత్తర్ బుత్తర్ సాంగ్కి ప్రతి పదార్థాలు మేము తర్వాత తెలుసు. సిద్ధార్థ్ రాల్పల్లి గారు ప్లీజ్. I think Vishu covered most of it. So, I think Vishu covered most of it. Nenu, Vishwadev, we've been friends since 4th grade anamata. So, we're always on the same page with most things. So when first Vishu ki story vini, when he got excited, he called me and he's like, Vishu, Siddhu, I think we'll like this movie. I think we'll have to produce it. But nuve vinu, nuvu take a call after ante. I got narration vinnanu and Rupak, it's the type of film that we've been craving for a while too. So vinagane chala excited ayanu and it's very organic, very natural, very rooted, and it excited us a lot, and we okayed it right then. And that call lone మేము okay చేసేసాం, and within 2 months we went for shoot, and for production house నుంచి వచ్చిన first film. So we're hoping we'll make more movies. We're hoping to, stick around for a while, and asla first release gurinchi discussions అవుతున్నప్పుడు we were always thinking this movie we have to show to Rana, we'll have to show to Rana, he'll like it, అనేది ఇంట్లోనే ఉన్నాము. we've been there, but finally it somehow worked, and excited to see సినిమాని హిట్ చేసి నాకు డబ్బులు వచ్చేలా చేస్తా, హెయిర్ కట్ చేయించుకున్నాను మొన్నే వెళ్తున్నాను.
థ్యాంక్ యూ అండి. మాకు అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు, మీరే చెప్పేశారు. థ్యాంక్ యూ. యా, బట్ ఈ కంటెంట్ చూసిన తర్వాత వీఆర్ ష్యూర్ మీ నుంచి ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తాయని చెప్పేసి ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. అండ్ ఎస్, పావని కరణం మాటలు వినేద్దాం ఇప్పుడు. అంటే సమోసా తేలేదు, పర్లేదు కదా శిరీష? పర్వాలేదు. ప్లీజ్. అందరికీ నమస్కారం. మా మంచిర్యాల భాషలో చెప్పాలంటే శనార్థులు. ఎట్లున్నారు అందరూ? ఏం సౌండ్ లేదు? మంచిగా ఉన్నారా? ట్రైలర్ ఎట్లుంది? ముందుగా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. పరేషాన్ నేను ఫీమేల్ లీడ్గా చేస్తున్న మొదటి సినిమా, స్పెషల్ సినిమా. ఇందులో నా క్యారెక్టర్ పేరు శిరీష. కొంచెం యాస కల్చర్ డిఫరెంట్ ఉన్నా నన్ను నమ్మి నేను పుల్ ఆఫ్ చేస్తానని నాకు ఈ సినిమా ఇచ్చినందుకు ఐ వాంట్ టు ఫస్ట్లీ థ్యాంక్ మా డైరెక్టర్ రూపక్ గారు అండ్ వాల్టర్ ప్రొడక్షన్స్, సిద్ధు అండ్ విశ్వ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐజాకు, శిరీష క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే తెలంగాణ ఆడపిల్లలో ఉండే అమాయకత్వం, తెలుగు అమ్మాయిలో ఉండే గడుస్తనం రెండు కలిసి ఉంటాయి. ఐజాకు నువ్వు ఐజాక్ అయ్యావు కాబట్టి నేను శిరీష అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఐజాకు. అండ్ ఐజాక్ అండ్ శిరీష మధ్య ఉన్న కాంబినేషన్ సీన్, ఆ కామెడీ టైమింగ్ కి యూత్ అందరూ మస్త్ కనెక్ట్ అవుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అదైతే పక్కా గ్యారంటీ. ఇంకా పరేషాన్ గురించి మాట్లాడాలి అంటే ఇంతకు ముందు మేమందరం ఒక టీమ్. ఇప్పుడు పరేషాన్ గురించి సోషల్ మీడియాలో అయినా న్యూస్ లో అయినా ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ మాట్లాడాల్సింది రానా సార్ గురించి. రానా సార్, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. రానా సార్ మాకు స్పెషల్ స్క్రీనింగ్ ఉంది, రానా సార్ చూస్తున్నారు సినిమా అని తెలిసినప్పుడు మేమందరం టీం అందరం కూర్చున్నాము. మేము ఇలా ఫ్రంట్ రోలో ఇలా కూర్చున్నాము అండ్ రానా సార్ వెనక సీట్లో కూర్చొని చూస్తున్నారు. సినిమా స్టార్ట్ అయింది, ఒక 10 నిమిషాలు సినిమా నడుస్తూ ఉంది. ఇలా సైడ్కి తిరిగి చూసేసరికి రానా సార్ డోర్ దగ్గరికి వెళ్తున్నారు. నేను చాలా కంగారు పడ్డాను ఫస్ట్, ఏంటి సార్కి సినిమా నచ్చలేదా ఏంటి అని. ఫస్ట్ నేను తిరుమల ఇలా చూసా. కట్ చేస్తే ఆ క్షణం ఆయన వెళ్ళి తలుపుకున్న కర్టన్స్ అద్దుతున్నారు, అందరూ అటు ఇటు తిరుగుతున్నారు, డిస్టర్బెన్స్ ఉంది విజువల్ కి అని కర్టన్స్ అద్దుతున్నారు. ఆ మూమెంట్ రానా సార్ కి సినిమా మీద ఉన్న ప్యాషన్, రెస్పెక్ట్, అది నేను డైరెక్ట్ గా మేము అందరం చూసాము. సో అలాంటి రానా సార్ ఇప్పుడు మాకు పరేషాన్ని ప్రజెంట్ చేస్తున్నారు, మీ అందరికి థియేటర్స్ కి తీసుకొస్తున్నారు. అదొక్కటే కాదు, చాలా సింపుల్ గా మాతో ఉంటూ, గ్రౌండెడ్ గా ఉంటూ, మాతో పాటు ఏదో ఊరొచ్చి మాతో పాటు కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు అంటే మా సినిమాలో ఏదో ఖచ్చితంగా స్పెషాలిటీ చూశారు, ఒక ఒరిజినాలిటీ చూశారు, మా అందరి వర్క్ లో ఉన్న ఒక ఆనెస్టీ చూశారు. కాబట్టే రానా సార్ ఇప్పుడు సో రానా సార్, వీఆర్ బియాండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా పరేషాన్ గురించి చెప్పాలి అంటే తెలంగాణ రీజనల్ స్టోరీ, చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో వస్తున్న పక్కా ఎంటర్టైన్ చేసే తెలుగు సినిమా. June 2nd థియేటర్లో కలుద్దాం. అందరూ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అందరితో రండి, అందరూ మస్త్ ఎంజాయ్ చేస్తారు, ఊరెళ్ళి వచ్చినట్టే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమాని ఇంత ప్యూర్ ఎంటర్టైనర్ గా, ఆథెంటిక్ గా మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ మాటలు వినేద్దాము. రూపక్ గారు ప్లీజ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్లాంటి సినిమా తీయాలంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి. అంటే ప్రొడ్యూసర్స్ విశ్వ కానీ సిద్ధు లాంటి వాళ్ళు లేకపోతే, నేను రానా గారు లేకపోతే ఇవాళ మేమందరం ఇట్లా మీ ముందుండే వాళ్ళం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఆల్ అండి ఫర్ గివింగ్ దిస్ సపోర్ట్. ఇంకా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, మై యాక్టర్స్, ఫ్రమ్ మై ప్రొడక్షన్ బాయ్ టు మై ఆఫీస్ బాయ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఇన్ ఇయర్స్ జర్నీలో మీరు నాతో పాటు ట్రావెల్ చేసి ఏమైనా కానీ కష్టపడి ఉన్నందుకే ఇదైంది. ఇంకా అది కాకుండా మేము కష్టపడ్డాం, ఎండలు తిరిగినాం, వానలు దర్శనం, ఇవన్నీ కాకుండా June 2nd మీ చుట్టాలతోని, బామ్మడితోని, బావలతోని, గర్ల్ ఫ్రెండ్తో, బాయ్ ఫ్రెండ్తో అందరు థియేటర్ కదండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఇది గ్యారంటీ. అంతే, థ్యాంక్ యూ సో మచ్. అరే, సినిమాతో అయినా స్పీచ్ తో అయినా రిలేటబుల్ గా ఎలా ఉండాలో మీకు బాగా తెలుసు రూపక్ గారు. అర్థమైంది, థ్యాంక్ యూ. ఓకే, నౌ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ మ్యూజిక్.
యశ్వంత్ నాగ్ గారు. అందరికీ నమస్తే అండి. నా పేరు యశ్వంత్ నాగ్. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాను. అయితే దగ్గర సంవత్సరం పాటు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ చేసాము. అయితే చాలా మంది అసలు అవుతుందా, అసలు మీరు సినిమా చేస్తున్నారా, అసలు అవుతుందా, రిలీజ్ అవుతుందా అని చాలా మంది అడుగుతుంటే నాకు మధ్యలో కొంచెం భయం వేసింది అసలు ఏం చేస్తున్నామని. తర్వాత రానా గారు వచ్చి ఓకే ఏం కంగారు పడక్కర్లేదు మీరు అని చెప్పిన తర్వాత ఓకే అమ్మ, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ యా, మంచిర్యాలలోని సినిమా అంటే లిటరలీ తెలంగాణ మట్టి వాసన మీకు కనపడుతుంది స్క్రీన్ మీద. సో చాలా మంచి సినిమా అండి. అంటే అందరు చెప్తారు అన్ని మంచి సినిమాలని, కానీ ఇది నిజంగానే మంచి సినిమా. తప్పకుండా వచ్చి చూడండి. అంటే అందరూ అంటే కష్టం ఏ సినిమా అయినా కష్టమే అండి. కాకపోతే ఇది మేము కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడి చాలా నిజాయితీగా సినిమా చేసాము. మీరందరూ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ రూపక్, నన్ను భరించి నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎంటైర్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అంతేనా మరి? అది వాయించడానికి కదా తీసుకొచ్చింది. ఓహో, అదొక ఓకే. అతర్ బుతర్ పరాసికం తటర్ బుటర్ పజుతికం, అతర్ బుటర్ పరాసికం తటర్ బుటర్ పజుతికం, సోసోచే సై సరాదే సై సరాదే సై సరాదే, అతర్ బుటర్ పరాసికం తటర్ బుటర్ పజుతికం, సోసోచే సై సరాదే సై సరాదే సై సరాదే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వావ్, అసలు మామూలు ఎనర్జీ కాదండి. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ డిఓపి వాసు పందెం గారు స్టేజ్ పైన జాయిన్ అవ్వడం జరిగింది, కానీ ఆయన నాకు మైక్ ఇవ్వను అని అంటేనే వస్తానని ముందే చెప్పి వచ్చారు కాబట్టి అడగట్లేదు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, తన ఇన్నసెన్స్ పర్ఫార్మెన్స్ తో ఎప్పుడు పరేషాన్ చేసే తిరుగువీర్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. యాక్టింగ్ చేయడం ఈజీ, ఇది కొంచెం కష్టం. ఇప్పుడు ఆ వెనక ఉన్న బొమ్మలు ఏవైతే ఉన్నాయో కళ్ళద్దాలు పెట్టుకున్నాయి, అందులో సగం మంది పోరగాళ్ళకి షూటింగ్ కూడా ఎప్పుడు చూసలేదు. వాళ్ళు ఊర్లోనే ఉంటుండే, వాళ్ళు మంచిర్యాలలోనే ఉంటుండే లోకల్ యాక్టర్స్. వాళ్ళు ఈరోజు వాళ్ళు ఆర్కే సినీప్లెక్స్లో ఆడ సీట్లో కూర్చుంటున్నారు, ఇప్పటిదాకా ట్రైలర్ చూసి సినిమా చూస్తున్నారు అన్న. మేము ఎంత బాగా సినిమా తీసినా అది ఇదే లోపల దాచిపెట్టుకుంటే కాదు, జనానికి కనబడితేనే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఇది బయటికి వస్తుంది అన్న, ఈ సార్ కారణం. అంటే లైక్ ఈ సినిమా జనరల్గా మనం సినిమాలు చూసినప్పుడు కొన్ని సినిమాలు మనం రిలేట్ చేసుకుంటాం, కనెక్ట్ అవుతాం, ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, మాటికి మళ్ళీ రిపీట్గా చూస్తుంటాం యూట్యూబ్లో కానీ ఇట్లా. అవి ఎందుకు పాసిబుల్ అయితే అంటే మనకు తెలిసిన కథ, మన ఇంట్లోనూ మన పక్కింట్లోనూ మన ఊర్లోనూ అయ్యేటువంటి కథలు ఉంటాయి, కామెడీ అట్లా జనరేట్ అవుతుంది. సో మంచిర్యాలలో పుట్టి పెరిగి ఆ జీవితాలు చూసి అది ఆయనకు తెలిసిందే రాసుకొని తీసిన సినిమా ఈయన మంచిర్యాల ఆయన రూపక్ సార్, మా డైరెక్టర్. సో మా ప్రొడ్యూసర్కి, మా డైరెక్టర్కి, మా కో యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ 2వ తారీఖు సినిమా వస్తుంది. మీ దోస్తులు ఉండొచ్చు, మీ స్టాఫ్ ఉండొచ్చు, ఆఫీస్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా చూడురి, రిపీటెడ్గా చూస్తారు. దీనికి ఆల్రెడీ ప్రూవ్డ్ ఏంటంటే, ఒకటి సినిమా మేము ఇంతకుముందు స్క్రీనింగ్ చేసినప్పుడు మేము ఎవరినైతే పిలిచినామో అరే దౌడలను వస్తున్నారా, ఏం సినిమా తీసిర్రా అన్నారు వాళ్ళు. తర్వాత ఆల్రెడీ మాకు అది సర్టిఫికేషన్ వచ్చేసింది. రేపు రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది రానా దగ్గుబాటి ప్రజెన్స్ ఉంది కాబట్టి మీరు ధైర్యంగా వచ్చేయచ్చు. ఎస్, ఆబ్వియస్ గా ఇప్పటిదాకా మనం వింటున్నట్టుగానే ఈ సినిమాని, ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకి చేరువ చేయడంలో, రిలీజ్ విషయంలో కానీ టీమ్ కి ఎలాంటి పరేషాన్ లేకుండా ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ గా ఉండి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న రానా దగ్గుబాటి గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ అనవసరంగా ఎక్కువ హైప్ చేశారు నన్ను ఊరికి. నిజం చెప్పాలంటే వీళ్ళెంత ప్యూర్ ఎనర్జీతో సినిమా తీశారో అంత లవ్ అంతా ఆ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. ఇందాక పావని గారు అన్నట్టు ఫస్ట్ టైం నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు
నిజంగా నాకు దవడలు నొప్పేసింది, అంత నవ్వాను నేను. అండ్ నాకు అంటే నేను ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్కే సినీప్లెక్స్లో ఉన్నారు, చాలా తక్కువ మంది తెలుసు. ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు తార్ రోడ్ అనేది ఇక్కడతో ఆగిపోయేది. సో ఇక్కడి నుంచి ఉన్న తార్ రోడే నేను పెరిగిన రోడ్డు. అండ్ నాకు ఈ ప్రపంచం తప్పితే వేరే ప్రపంచం ఎక్కువ తెలియదు నాకు. ఎవ్రీ టైం ఒక సినిమా చూసి ఒక వేరే లైఫ్ లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఐ గాట్ టు సీ యువర్ విలేజ్ రూపక్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ మీ అందరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. తిరువీర్, ది హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, నాతో సబ్మరీన్లో చాలా రోజులు పనిచేశాడు. చాలా తక్కువ మంది తెలుస్తుంది, బట్ గాజీలో మేము కలిసి చేసాం. అండ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ హీఈస్ డూయింగ్ సో వెల్. ఈజ్ అ ఫ్యాబ్యులస్ యాక్టర్. అండ్ ఇందాకన్నట్టు ఒక ప్యూర్ సోల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎనీథింగ్ దట్ యూ నీడ్, ఐఎమ్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ, మ్యాన్. అండ్ సార్, మీరైతే నేను మీ ఫ్యాన్ సార్. నేను ప్లీజ్ ఇంకా అంటే మీరు ఉన్నారంటే ఇంకా ఆ సినిమా ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయి తీసుకున్నాను. సో ఐఎమ్ హోప్, థ్యాంక్ యూ గైస్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మీడియా. అండ్ తెలంగాణ ఫార్మేషన్ డే, June 2nd, this film will be out. I hope all of you watch it, enjoy it, and all the very best. And a special mention to these lovely producers. First, Vishwa, అంటే నేను జిమ్లో ఉన్నా, నేను బాత్రూమ్కి వెళ్తున్నా, నేను షూటింగ్కి వెళ్తున్నా, ఎక్కడ పడితే అక్కడికి వచ్చి నన్ను పరేషాన్ చేస్తూ ఇదిగోండి ట్రైలర్, ఇదిగోండి 4 షాట్లు, ఇదిగోండి మ్యూజిక్, ఇదిగోండి సాంగ్ అని నాకు పంపిస్తూ. బట్ మ్యాన్, థ్యాంక్ యూ. ఐఎమ్ సో ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సిడ్, గుడ్ లక్ మ్యాన్, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ పార్ట్నర్. Guys, thank you. All the best. Wonderful. We should thank you for bringing this wonderful film, Rana garu. Thank you so much. And quick ga manam Q&A session loki vellipodamu with the journalists, media. So okkasari chairs teeskochesandi amma on stage. And to requesting Rana garu, Thiruveer garu, Pavani garu, Rupak garu to please stay back on stage for the Q&A session. And of course Vishwadev garu, మురళీ గారిని కూడా కూర్చోవలసిందిగా. అవునా? సరే, అవును, అసలే బిజియెస్ట్ యాక్టర్ ఇప్పుడు ఆయన, అన్ని మనం బ్లాక్ చేయలేము. ఓకే, సో చైర్స్ ప్లీజ్. సో June 2nd నుంచి నవ్వుల దావత్ పంచడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఈ సినిమా. రానా గారు, యా, ఐ థింక్ యశ్వంత్ గారు మీరు కూడా క్యూఎటేలో జాయిన్ అయితే బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ నాగ్ గారు, మీ బుజ్జి గిటార్తో పాటు వచ్చేసేయండి సార్ ప్లీజ్. ఓకే, సో ఎస్, లెట్స్ స్టార్ట్ ద ఇంటరాక్షన్. మైక్ ఇచ్చారా? ఓ, స్టార్టింగే మూర్తి గారా సార్? ఓకే, నాగేంద్ర గారు. మీరు ఎవరికో చెప్తే మైక్ వెంటనే అది రావట్లేదా? మంచి దావత్ లాంటి సినిమా కాబట్టి ఇంటరాక్షన్ కూడా హిల్లేరియస్ గా ఉంటే అదిరిపోద్ది వాళ్ళ. సార్ రాణా గారు, Good morning, all of you. On the dais, this is Mr. Nagendra Kumar. Of course. And I personally congratulate మీరు ఏ రంగం నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ బట్ ది లవ్లీ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. మోస్ట్ వెల్కమ్ అండ్ వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆల్ ది టీమ్ ఆఫ్ యువర్స్ పరేషాన్. ది వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మీరు సినిమా ఇందాక మీరు చెప్పారు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ సినిమా తీసామని. డైలెక్ట్ అండ్ దట్ కల్చర్ డస్ నాట్ రియల్లీ మ్యాటర్ ఫర్ ఎ ఫిల్మ్ యాజ్ లాంగ్ as ఇట్ ఎంటర్టైన్స్.
బట్ వాట్ ఈజ్ యువర్ యార్డ్ స్టిక్? అంటే దీన్ని కొలమానంగా తీసుకుని ఈ సినిమా 100% జనాల్ని అట్రాక్ట్ చేస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది, అలాంగ్ విత్ ఇట్ ఎన్లైటన్ కూడా చేస్తుందా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ మాత్రమే బాటిల్స్ గట్టా తాగుతూ అమ్మాయిలు వెనకాల తిరుగుతూ ఇదేనా, ఇంకేమైనా ఉందా? సో ఈ సినిమా టు సే ది లీస్ట్ జాయ్స్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్ మీద జనరల్లీ ఎక్కువ సినిమాలు రావు, అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీద కూడా ఎక్కువ సినిమాలు రావు. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద వీటి మీద వస్తాయి. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇది ఎంటర్టైన్ చేస్తుంది బాగా ఫస్ట్లీ, అండ్ దెన్ మీకు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ని ఫస్ట్ 10 minutes తర్వాత పోతుంది. యూ విల్ ఫీల్ లైక్ యూర్ వాచింగ్ ది లైఫ్స్ ఆఫ్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ సంబడి ఎల్సెస్ యూనో, ఇది అది ఉంటుంది. And Majorly that. director also can answer this question because I think you must have written the film. అంటే ఆల్కహాల్ గురించి అన్నారు కదా స్పెషల్లీ. Not alcohol, not my sense. Alcohol is అంటే ఏ ఫిలిం చూస్తే ఏమనిపిస్తుంది అంటే మీరు ఒక ఊర్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. జనరల్గా మనకి మేజర్ ఫిలిమ్స్లో పెద్ద ప్రాబ్లమ్స్ పెద్ద ప్లాట్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఒక చిన్న లైఫ్, ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళి ఆ ఊర్లో ఏరియా తిరిగి ఆ గలీలలో తిరిగి ఆ పీపుల్ని టచ్ చేసి వాళ్ళ మధ్యలో ఇష్యూస్ చూసి మళ్ళీ బ్యాక్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అంటే కేవలం యూత్ ని టార్గెట్ చేసిన సినిమావేనా? ఒక మంచి కథ చెప్పాలండి టార్గెట్ చేసినట్లు. విల్ ఇట్ సర్వ్ ఎనీ స్పెషల్ పర్పస్? స్పెషల్ పర్పస్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్. నేను అట్లా అంతే స్పెసిఫిక్ ఏం ఆలోచించలేదు. ఒక మంచి కథ చెప్తే ఎప్పుడైనా ఆదరిస్తారు, ఒక మంచి కథ చెప్తే ఎప్పుడైనా చూస్తారు. అది కొద్దిగా ఎంటర్టైనింగ్గా క్రాఫ్ట్గా చెప్తే, కొత్తగా ఏమని చెప్తే యాక్సెప్ట్ చేస్తారని బిలీవ్ చేసాం. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ ఒక ట్రిగర్ పాయింట్ చేయాలి లేకపోతే టార్గెట్ చేయాలి అట్లా ఆ ఇంటెన్షన్స్ అయితే లేకుండా జస్ట్ వాంట్ టు సే వాట్ ఐ హావ్ సీన్. నేను చిన్నప్పటికెళ్ళి చూసిన లైఫ్, నా చుట్టుపక్కల చూసిన లైఫ్, దట్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఏ ఫిలిం. మోస్ట్ ఆనెస్ట్ వే, ద మోస్ట్ సింపుల్ లైఫ్, ద మోస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్, అవి సినిమాటిక్గా ఆన్ స్క్రీన్లో ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో అది కొత్తగా ఉంటుంది, కొత్తగా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని ఆ బిలీఫ్ అయితే నాకు ఉండేది. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసిన సమస్యలు మంచిర్యాలలో? అంటే నేను మంచిర్యాలలో పుట్టి పెరిగాను. అందుకే అంటుంది. సో నేను చూసిన కల్చర్, నేను చూసిన లైఫ్ స్టైల్, నేను మా ఆ కోల్ మైన్స్ ఏరియాలో చూసిన లైఫ్ స్టైల్ కానీ, అక్కడ క్యారెక్టర్స్ కానీ, అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ కానీ, ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న జరిగే గొడవలు కానీ, అవన్నీ చూసి నేను ఒక కథ విధంగా రాసుకొని దాన్ని సింపుల్గా సింప్లిఫైడ్ చేసి ఇలా ప్రజెంట్ చేశాను. రానా గారు మీరు ఈ సినిమా టేకప్ చేశారు, చాలా సంతోషం. బట్ అదే రోజు మీ సొంత బ్రదర్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు దేన్ని గట్టిగా ప్రమోట్ చేయబోతున్నారు? అంటే 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే థియేటర్స్కి ఇంకో 2 సినిమాలు ఉన్నా కూడా మాకు చాలా హ్యాపీ. సో ఐల్ బి దేర్ ఈక్వల్లీ ఫర్. బట్ యూజువల్గా సినిమా రంగంలో ఎవరు ఏమనుకుంటుంటే సోలో రిలీజ్ కావాలి అనేది ఎక్కువగా చూస్తారు. అందులో మీ బ్రదర్ ఫస్ట్ సినిమా. అంటే అది అంటే టుడే సినిమా ఇస్ వెరీ డిఫరెంట్ అండి. సోలో రిలీజ్ అన్నది అది అన్నీ చాలా అయిపోయినాయి సార్. అంటే ఇప్పుడు సంవత్సరం తెలుగులోనే 300-400 సినిమాలు వస్తాయి, ఉన్నదే 365 రోజులు. సో టుడే దట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్ అండి. అండ్ ఈ 2 సినిమాలకు ఉన్న స్కేల్కి ఇంకొక 200-300 థియేటర్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. సో మీకు ఇంకో సినిమా కూడా రావస్తే దట్స్ ఆల్సో వెల్కమ్ ఇన్ ద సేమ్ డే. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను. థ్యాంక్ యూ సార్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ గట్టి ప్రొడక్షన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. అండ్ నువ్వు హీరోగా మొదటి సినిమా చేస్తుండి, ఈ సినిమాలో నువ్వు హీరోగా ఎందుకు చేయలేదు? ఎంటైర్లీ ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటూ కూడా మళ్ళీ ఫస్ట్ సినిమా నెక్స్ట్ సినిమా చేస్తున్నాం మా దాంట్లో. నెక్స్ట్ సినిమాలో నేను చేస్తున్నా హీరోగా. సో ఫస్ట్ సినిమాకి ఐ వాజ్ లెర్నింగ్ అ లాట్. సో ఇట్స్ డిఫికల్ట్ టు పుల్ ఆఫ్ బోత్. ప్లస్ నేను ఈ స్పేస్లో ఆల్రెడీ చేస్తున్నా. అండ్ దెన్ తిరువీర్ ఇస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే దేవర్ లైక్ 4-5 ఆప్షన్స్. అన్ని ఏది చూసినా కానీ తిరువీర్ తప్పితే ఇంకెవరు సూట్ అవడని ఇమీడియట్గా మాకు అనిపించింది. రానా గారు, ఈ మూవీలో క్యాస్ట్ రిలీజ్ అనే ఒక చిన్న పాయింట్ మీద రన్ చేసినట్టు చేస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి క్యాస్ట్ అండ్ రిలీజన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. సో ఈ సినిమాలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా జాగ్రత్త పడ్డారు? అంటే ఒకటండి, కాంట్రవర్సీ అన్నా లేకపోతే సెన్సిటివ్ ఇష్యూస్ అన్నా దాని గురించి గట్టి పెట్టి ఏలు పెట్టి మాట్లాడితేనే అది సెన్సిటివ్ ఇష్యూ అవుతుందండి. మనం సింపుల్గా హ్యాపీగా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడినా అది హ్యూమర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎనీ ఆఫ్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ లైట్లీ టచ్డ్. ఇందాక రూపక్ గారు అన్నట్టు
ఒక ఊర్లో జరిగే సన్నివేశాలు, అందులో వచ్చే కామెడీ, అందులో వచ్చే లైఫ్. అండ్ ఇందాక నాగేంద్ర గారు చూసాను, ఆయన బులీ చేస్తూ ఉన్నారు క్వశ్చన్ వేసి. బట్ టు ఆన్సర్ దాట్ క్వశ్చన్ ఆల్సో అండి, ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఏంటి, ఫ్రెండ్స్ ఉంటారు, లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఫాదర్ సన్ రిలేషన్ ఉంటుంది. ఈ సినిమాలో అన్నీ ఉంటాయండి. ఎవ్రీథింగ్ దట్ అ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ హ్యాస్, ఇట్ హ్యాస్ ఇట్, బట్ ఇన్ అ సోల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ వెరీ న్యూ. అంటే దట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అండి. ప్రతిదీ ఈ సినిమాలో దెల్ బి అట్లీస్ట్ 5 or 7 క్యారెక్టర్స్ మనం చూసి ఏదో టైంలో మన లైఫ్లో అలాంటి క్యారెక్టర్ నాకు తెలుసు, లేకపోతే అది మనం చేసి ఉంటాం. సో ఇట్ విల్ బి అ వెరీ రిలేటబుల్ ఫిల్మ్. Rana Babu, slight correction. I did not bully them because ఇప్పుడు నీలాంటి మనిషిని క్వశ్చన్ వేసేవనుకో, సో యు ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్ బై యువర్ సెల్ఫ్. నువ్వు ఏ పేజీలోంచి ఏ లైన్లోంచైనా ఒక ఆన్సర్ తీసి చాలా సునాయాసంగా చెప్పగలవు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇఫ్ ఐ డు నాట్ ప్రాపర్లీ ట్రిగ్గర్ దెమ్, దే విల్ నాట్ కమ్ అవుట్. బీయింగ్ మైన్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. స్కూల్లో మా సీనియర్ కూడా ఇదే చెప్పాడు సార్ నాకు, నిన్ను కరెక్ట్గా ట్రిగ్గర్ చేస్తున్నారు. దట్స్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిరువురుగా మసూదా సినిమాలో మీరు భయపెట్టారు జనాల్ని, ఇక్కడ పరేషాన్ చేస్తున్నారు. పరేషాన్ అంటే మీరు ఎవరి ద్వారా పరేషాన్ అవుతున్నారు? హీరోయిన్ క్యారెక్టర్ ద్వారా పరేషాన్ అవుతారా, లేదా మీ ఫాదర్ క్యారెక్టర్ ద్వారా పరేషాన్ అవుతారా? సినిమాలో ఒక 10 క్యారెక్టర్స్ ఉంటే 10 క్యారెక్టర్ల వల్ల పరిశాన్ అయ్యాను నేను ఒక్కడిని. కనిపిస్తుంది పెద్ద తండ్రి దెబ్బలు తింటున్న కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, ఫ్యామిలీ, అమ్మా నాన్న చూశారు మీరు ట్రైలర్లో. సో సినిమాలో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ వల్ల సఫర్ అయ్యే రోలే ఐజాక్. అది నేను. ఇది ఈ సినిమా మిస్టర్ తిరువీర్, ఈ సినిమా నీకు అంటే ఒక ఆల్రౌండ్ యాక్టర్ తిరువీర్ ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. ఇప్పటి వరకు నీకు వచ్చిన సినిమాలు నువ్వు చేసిన క్యారెక్టర్లతో యూ కార్వ్డ్ ఏ నిచ్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ఓకే. బట్ ఈ సినిమా నిన్ను ఏ రేంజ్కి పెంచుతుంది ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రేక్షక లోకంలో కానీ అని నువ్వు ఒక్క క్షణం కనుక ఆలోచించుకుంటే నీకేమనిపిస్తుంది? సార్, ఇప్పటివరకు చేసిన సినిమాలు కానీ ముందు చేయబోయే సినిమాలు కానీ ఈ సదరు మార్కెట్, ఫేమ్ ఇవేమి చూడండి సార్. నా దగ్గరికి ఒక కథతో వచ్చిన డైరెక్టర్ నన్ను ఏం చేయమంటున్నాడు, ఆయన చెప్పినట్టుగా ఎంత కన్విన్సింగ్గా చేయగలుగుతాను అంత మాత్రమే చూసాను సార్. ఇది కూడా నేను అప్పుడు చూడలేదు, ఇంకా చూడను కూడా ముందు కూడా. ఓకే, ఆల్రెడీ మనకి హింట్ వచ్చింది కొన్ని క్వశ్చన్స్. పవని, సో ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా తెలంగాణలో రూటెడ్, అంటే పక్కా లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కానీ ఎప్పుడైనా తెలుగు రాని ఫీమేల్ యాక్ట్రెసెస్ చాలా మంది, మీ ఫేవరెట్ అండ్ మా ఫేవరెట్ యాక్ట్రెసెస్ చాలా కష్టపడి తెలుగు నేర్చుకొని డిఫరెంట్ యాసలు నేర్చుకొని కష్టపడి చేస్తున్నారు. అలాంటప్పుడు నేను ఒక తెలుగు అమ్మాయిని అయ్యుండి కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది సార్ తెలంగాణ యాస కొంచెం, అంతే. ఆ మాడ్యులేషన్స్ అవన్నీ నా చుట్టుపక్కల ఉన్న యాక్టర్స్ని చూసి చాలా యూట్యూబ్ ఛానల్స్లో రీసెర్చ్ చేసి మేము 2 నెలలు అక్కడ ఊర్లో ఉండి షూట్ చేసాము. 2 నెలలు ఊర్లో ఉండేటప్పుడు చుట్టుపక్కల అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అందరి ద్వారా నేర్చుకుని సెటిల్ అవ్వడానికి, కొంచెం ఆ లాంగ్వేజ్లో సెటిల్ అవ్వడానికి ఒక 1 week 10 days ఇలా పట్టింది. సెటిల్ అయిపోయాను ఇంకా తెలంగాణ భాషలో, ఇంకా బయటకు రాలేదు, మీకు అప్పుడప్పుడు వినిపిస్తుంది కూడా. సో ఐ హ్యాడ్ ఫన్ స్పీకింగ్ దిస్ యాస సార్. రానా గారు, అప్పుడు కంచిరపాలన చేశారు, ఇప్పుడు మళ్ళీ పరేషాన్ చేస్తున్నారు. ఈ పరేషాన్లో మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏమన్నా దగ్గర? అంటే కంచర్పాలెం నుంచి పరేషాన్ దగ్గర నచ్చే పాయింట్ ఏంటంటే, అక్కడ మార్కెటింగ్ చేసేటప్పుడు అలాంటి సినిమా ఎప్పుడు అంత ముందు రాలేదు కంచర్పాలెం. అంటే అలాంటి సినిమా థియేటర్లో వేయొచ్చు అని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను యాక్చువల్లీ, బికాజ్ దే డింట్ నో. అంటే చూసి ఇదేం చేయాలి ఈ సినిమాతో, ఇక్కడ అవార్డ్స్ పంపిస్తారా, ఇలా మాట్లాడేవారు నాతో చాలా రోజులు. బట్ ఐ థింక్ టుడే ఈజ్ అ డిఫరెంట్ టైమ్ వేర్ an acceptance for అలాంటి సినిమాలకి acceptance has become a lot more and variety has become more entertaining. అండ్ నాకు ఈ సినిమా గ్రూప్తో నచ్చింది ఏంటంటే, ప్రమోషన్ అని చెప్పి ఫస్ట్ వెళ్ళి కళ్ళు తాగిచ్చి కళ్ళు చికెన్ అది పెట్టించారు. సో చాలా ఎక్సైటింగ్ గ్రూప్ అండి, కంచర్పాలెం కన్నా చాలా హై ఎనర్జీ గ్రూప్ ఇది. సో బట్ లైక్ ఐ సెడ్ అండి, ఇంత ముందు కూడా చెప్పాను, ఐ థింక్ దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ us దట్ ఒక కొత్త సినిమా, ఒక కొత్త కథ ఎంత దూరం వెళ్ళాలో ఐ థింక్ వీఆర్ జస్ట్ క్యాటలిస్ట్ ఫర్ దట్. ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్.
రానా నాయుడు 2 ఎప్పుడు వస్తుంది సీజన్? రాస్తున్నారు సార్ స్లోగా. రూపక్ గారు, యాక్చువల్గా తెలంగాణ సినిమా ఒకప్పుడు సంగతులు ఎలా ఉన్నా ఇప్పుడు చాలా చక్కటి సినిమాలు వస్తున్నాయి, చాలా మంచి సినిమాలు, జాతి రత్నాలు లాంటి సినిమాలు బ్యాక్డ్రాప్ వస్తున్నాయి. కానీ అది రాను రాను ఎలా వెళ్తుందంటే, తెలంగాణ అంటే విపరీతంగా సినిమా నిండా మందు 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 అన్నట్టు చూపించేస్తూ మళ్ళీ దాన్ని మనకు మనమే పాడు చేస్తున్నామా అన్న చిన్న అనుమానం కలుగుతుంది. మీరేమంటారు? ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. జాతిరత్నాలు లాంటి సినిమా, జాతిరత్నాలు లాంటి సినిమా వితౌట్ మందు చాలా బాగా ఎంటర్టైన్ చేసి చూపించారు. కానీ రాను రాను ఎలా వస్తుందంటే ఇంకా మందు 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 అన్నట్టు ఎక్కువ చూపిస్తున్నారు. అది కొంచెం కరెక్టే అంటారా? అంటే నేను పర్సనల్గా బేసికలీ నాకు ఆ గ్లోరిఫికేషన్ ఇష్టం ఉండదండి. మీరు సినిమా వచ్చేసిన తర్వాత కూడా మీకు అర్థమవుతుంది. అంటే నార్మల్గా రోడ్డు మీద సిగరెట్ తాగడం వేరుంటుంది, స్లో మోషన్లో తాగి ఇట్లా విసిరేయడం వేరుంటుంది. సో ఇట్ మేక్ డిఫరెన్స్ వెన్ యూ గ్లోరిఫై సంథింగ్ ఈజ్ డిఫరెంట్, వెన్ యూ న్యాచురల్లీ బ్లెండ్ అండ్ షో వాట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో ఈ సినిమాలో వచ్చేసి ఆల్కహాల్ని ఎప్పుడు గ్లోరిఫై చేయలేదు. స్మోకింగ్ని, వాయిలెన్స్, ఆల్కహాల్, ఎక్స్పోజింగ్, బూతులు ఇవేం వాడకుండా, గ్లోరిఫై చేయకుండా హానెస్టీగా లైఫ్లో ఎట్లా ఉంటుందో ఆ సింప్లిసిటీ అచీవ్ చేయడానికి ప్రయత్నించామండి. ఆల్కహాల్ చూసినా కానీ, మీరు ఎక్కడే చూసినా కానీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద జియోగ్రఫికల్ కల్చర్ దే. కోల్ మైన్స్ ఏరియాలో నెంబర్ ఆఫ్ వైన్ షాప్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ వర్క్. కోల్ మైన్స్లో దిగి లోపలికి వెళ్ళి ఒక 10-12 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఎంప్లాయీస్ సొఫకేషన్లో నిద్ర పట్టక తాగుతారు అక్కడ. సో దట్ కల్చర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. సో మేము తీసుకున్న జియోగ్రఫీలో ఆ కల్చర్ ఉంది. ఆ కల్చర్ని ఆ జియోగ్రఫికల్ పార్ట్లో బ్లెండ్ చేసాను తప్ప ఎక్కడ గ్లోరిఫై చేయలేదు. సో దట్స్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో కోల్ మైన్ ఎంప్లాయీ. సో తర్వాత ఇది ఒక యూ హ్యావ్ డిపెక్టెడ్ ఏ లైఫ్ స్టైల్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ యువర్ నేటివ్ ప్లేస్ మంచిర్యాలలో. దాన్ని ఒక స్క్రీన్ వెర్షన్గా మారుస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ రియల్లీ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ప్రాక్టికల్లీ యూ ఫేస్డ్ ఇన్ దిస్ ఫిల్మ్? అంటే డిపిక్టెడ్ అంటే అక్కడ ఉన్నది ఎగ్జాక్ట్లీ చూపించడం అని కాదండి. ఐ హ్యావ్ ఏ ప్లాట్, ఒక ఫిక్షన్ స్టోరీయే, బట్ కొన్ని న్యూయాన్సెస్, కొన్ని క్యారెక్టర్స్ నేను స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసినవి ఊర్లో కానీ వైన్ షాప్లోకి వెళ్ళి. అంటే ద మేజర్ టాస్క్ ఇస్ లైక్ ఒక డైలాగ్ వచ్చి డైలాగ్ చెప్పడం ఈజీ అండి ఫర్ మీ పర్సనలీ. కూర్చొని డైలాగ్ చెప్పేసి క్లోజ్ చేయడం, యాక్షన్ అంటే డైలాగ్ చెప్పేసి ఒక కట్లో డైలాగ్ చెప్పడం ఈజీ. బట్ లైఫ్లో అట్లా ఉండదు. దెర్ ఈస్ సైలెన్స్, దెర్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో నేను వెళ్ళి వైన్ షాప్లో కూర్చొని అబ్జర్వ్ చేసేవాడిని, ఎట్లా తాగుతారు, ఏ టైంలో తాగుతారు, లేకపోతే రోడ్ల మీద ఎంతమంది నిలబడతారు టు బ్లెండ్. ఈవెన్ ద జూనియర్ ఆర్టిస్ట్ 10 మంది రోడ్డు మీద నిలబడ్డా కానీ ఎట్లా ఉంటుందో నేను పర్సనల్గా వీడియోస్ రికార్డ్ చేసుకునేవాడిని. అండ్ ఈవెన్ టు గో అండ్ అబ్జర్వ్, ఒక రైల్వే స్టేషన్లో ఎంతమంది ఉంటారు, వైన్ షాప్లో ఎంతమంది ఉంటారు, పెళ్లిలో బరాత్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా తింటారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి చాలా హోంవర్క్ చేసుకొని వీళ్ళకి ప్రజెంట్ చేసి వీళ్ళు ఒప్పుకొని ఇక్కడ దాకా వచ్చాము. వెరీ గుడ్. రాణా బాబు, నార్మల్గా ఇప్పుడు కంచరపాలెం సినిమాని ఎంకరేజ్ చేసావు, ఇప్పుడు అగైన్ దిస్ ఫిల్మ్ యూఆర్ ఎంకరేజింగ్. ఇలాంటి స్క్రిప్ట్తో ఎవరైనా నీ దగ్గరికి వస్తే విల్ యూ ఎంటర్టైన్ దెమ్ టు బి ఏ ప్రొటగనిస్ట్ ఆఫ్ ఇట్? సార్ అవి చేస్తుంటే మీరు చూడట్లేదు సార్. సో ఏం చేసావు? చిన్నప్పటి నుంచి బొమ్మలాట అన్న సినిమా తీశాను సార్. అది 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి, థియేటర్ రాలా రిలీజ్కి. తర్వాత మొన్న విరాట పర్వం చూశాను, ఒక 3-4 ఇంటర్నేషనల్ అవార్డులు పంపించారు ఆ సినిమాకి. ఇక్కడ మాత్రం చూడలేదు. చూసిన వాళ్ళు మాత్రం లవ్ చేసి హక్ చేసి ఏడు చేస్తుంటారు. సో నేను కాదు, వీళ్ళందరితో చేస్తాను ఈ సినిమాలు. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఇట్స్ అ కల్చర్ దట్ ఐ డోంట్ నో సో మచ్, అండ్ పీపుల్ హూ నో ద కల్చర్ వెల్ షుడ్ డూ ఇట్. అండ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ యాజ్ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాజ్ దే ఆర్. సో నో ప్రొడ్యూసర్గా కాదు, దానిలో ప్రాటగనిస్ట్గా ఇప్పుడు ఎలాగైతే తిరువీరు ఈ కథ విని చేద్దామని అనుకున్నాడో, అలాగే ఏమైనా నీకు ఇలాంటి లైఫ్ స్టైల్స్తో ఒక కథ, ఒక డైరెక్టర్ నీ దగ్గరికి వస్తే విల్ యూ రియల్లీ? 100% ఫర్ షూర్ ఐడ్ లైక్ టు డూ సంథింగ్ లైక్ దిస్. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ హియర్, ఇదే పరేషాన్ నా దగ్గరికి వచ్చినట్టు తిరువీర్ ఇస్ మచ్ బెటర్ దెన్ వాట్ ఐ కుడ్ ఎవర్ హ్యావ్ డన్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఈజ్ అ రియలీ ఫినామినల్ యాక్టర్, అండ్ recreating that slice of life is not very easy. Not easy. And I think they've done a fantastic job. నేను అలా రాజ్యాలతో కత్తులు గిత్తులు వేసుకుని వెళ్ళడం అది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పావని సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ ఎంత బాగా పాపులర్ అయిందో, మీ క్యారెక్టర్ కూడా అంతే బాగా రిజిస్టర్ అయ్యే అవకాశం ఉందా?
శిరీష క్యారెక్టర్ సార్ ఖచ్చితంగా ఇప్పటికే టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా శిరీష అనే పిలుస్తున్నారు నన్ను. ఆ డైలాగ్ కూడా చెప్తున్నారు చాలా. సో ఈ క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఒక్క క్యారెక్టరే కాదు, ఇప్పుడు మీరు పోస్టర్ చూస్తే చాలామంది అసలు ఎప్పుడు ఏ సినిమాలోని కనిపించని మొహాలు ఇప్పుడు వాళ్ళందరూ మీకు కొత్తగా అనిపించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అంత మెమరబుల్ రైటింగ్ అండ్ మెమరబుల్ క్యారెక్టరైజేషన్స్ రూపక్ గారు ఇచ్చారు. పర్టికులర్లీ శిరీష, ఐ థింక్ మేబీ పరేషాన్ రిలీజ్ అయిన తర్వాత నన్ను అందరూ ఇంకా పావని అని కాకుండా శిరీష అని పిలుస్తారేమో, అంతలా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ. బోల్డ్ అని సమోసాలు కూడా వస్తాయి అనుకుంటా మీ ఇంటికి, రెడీగా ఉండండి తినడానికి. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫర్ పుటింగ్ అప్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ అండ్ స్పెషల్లీ రాణా గారు ఫర్ జాయినింగ్ దిస్. అండ్ ఎస్, June 2nd కి రెడీ అయిపోండి నవ్వుల దావత్ని ఎంజాయ్ చేయడానికి. అండ్ ఈ లోపు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మళ్ళీ వస్తారు. అండ్ మళ్ళీ ఇంకొక మంచి పాట కూడా ఉందంట, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది కూడా మనం త్వరలో వినడానికి రెడీగా ఉందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ట్రైలర్ లాంచ్ ఆఫ్ పరేషాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.